తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 3 కీలకమైనటువంటి పార్టీలు ఏంది? నెంబర్ 1 ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్, నెంబర్ 2 ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ, నెంబర్ 3 బీజేపీ, నెంబర్ 4 ఇంకొకటి ఏంటంటే ఎంఐఎం. సో దీంట్లో ఎంఐఎం విషయం పక్కన పెడదాం కొద్దిసేపు. ఇప్పుడు ఉన్నటువంటి ఈ 3 పార్టీలకు సంబంధించి ఈ 3 పార్టీల చర్చ ఎందుకు మాట్లాడుతున్నాం అంటే, రీసెంట్గా జూబ్లీహిల్స్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణించిన విషయం మనందరికీ తెలిసిందే. ఆయన అకాల మరణం నేపథ్యంలో జూబ్లీహిల్స్కు ఉప ఎన్నిక వస్తూ ఉన్నది. ఉప ఎన్నిక వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ప్రధాన పార్టీలైనటువంటి ఈ 3 పార్టీల ఫోకస్ అంతా కూడా జూబ్లీహిల్స్ వైపు ఉన్నది. దీంట్లో ఒక 2 పార్టీలకు సంబంధించి ఒక క్లారిటీ ఉన్నది. మొదటినే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మాగంటి గోపీనాథ్ గారి సతీమణికి సునీత గారికి బీఆర్ఎస్ ఆల్మోస్ట్ టికెట్ ఇచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఆ తర్వాత బీజేపీ పార్టీకి సంబంధించి దీపక్ రెడ్డి, గతంలో ఈయనకి ఇచ్చారు, ఇప్పుడు కూడా ఈయనకి ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక ఇప్పుడు ఏం టాపిక్ మనం మాట్లాడుకుంటున్నాం అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెంచింది. ఈ ఫోకస్లో ప్రధానంగా 3 మంత్రులను, దాదాపు 28 మంది కార్పొరేషన్ చైర్పర్సన్స్ను కూడా, దాదాపు 18 మంది కార్పొరేషన్ చైర్పర్సన్స్ కూడా ఈ జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి 6 డివిజన్లకు సంబంధించి 3 మంత్రులు, 18 మంది కార్పొరేషన్ చైర్పర్సన్స్ను పెట్టారు. ఈ 3 మంత్రుల్లో వివేక్ వెంకటస్వామి, దాంతోపాటుగా హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి అయినటువంటి ఎవరు మన ఈయన పొన్నం ప్రభాకరు, దాంతోపాటుగా ఇంకొక మంత్రి తుమ్మల, ముగ్గురిని ఈ యొక్క జూబ్లీహిల్స్కి సంబంధించిన 6 డివిజన్ల ఇన్ఛార్జీలుగా పెట్టిర్రు. దాంతోపాటు 18 మంది కార్పొరేషన్ చైర్పర్సన్స్ పెట్టిర్రు. బీఆర్ఎస్ సిట్టింగ్ సీట్ అయినటువంటి జూబ్లీహిల్స్ సీటును ఖచ్చితంగా ఈసారి ప్రభుత్వం కైవసం చేసుకోవాలి. గతంలో కంటోన్మెంట్ సీట్ ఏ విధంగానైతే కాంగ్రెస్ గూటికి చేరిందో అదే విధంగా ఇప్పుడు జూబ్లీహిల్స్ పైన కూడా మనం ఫోకస్ పెట్టాలి, జూబ్లీహిల్స్ని ఖచ్చితంగా సాధించాలనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి టార్గెట్. అయితే ఈ టార్గెట్లో భాగంగా ప్రస్తుతం కేటాయింపులు జరిగినాయి, బూత్ వైజ్గా ఎంక్వైరీ జరుగుతూ ఉంది, ఓటర్లకు సంబంధించిన జాబితా ప్రక్షాళన జరుగుతూ ఉన్నాయి. సమస్యలు ఎక్కడైతే జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి సమస్యల నేపథ్యంలో వాటిని పరిష్కరిస్తూ ఉన్నారు. రీసెంట్గా మంత్రులు అక్కడికి వెళ్ళడం జరిగింది. జూబ్లీహిల్స్లో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నారు, శంకుస్థాపన కూడా చేస్తూ ఉన్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఇప్పుడు ఏంది అని అంటే టికెట్ రేస్ కనబడుతూ ఉంది, టికెట్కి సంబంధించినటువంటి రేస్. గతంలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఒక వ్యాఖ్య చేసింది, ఏంటంటే ఎవరైనా ఆశావాహులు ఉండొచ్చు, ఆశావాహులు ఎవరైనా అప్లికేషన్ పెట్టుకోవాలని చెప్పారు. ఇప్పుడు అప్లికేషన్లలో ఏమైంది అని అంటే, గతంలో పీజేఆర్ కూతురు అయినటువంటి విజయారెడ్డి కంప్లీట్గా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఆమె ఖైరతాబాద్ నుంచి పోటీ చేశారు. ఇప్పుడు ఖైరతాబాద్లో ఆల్రెడీ దానం నాగేందర్ ఉన్నాడు కనుక దానం నాగేందర్ ఆడికి వచ్చింది కనుక నేను జూబ్లీహిల్స్ కావాలని చెప్పేసి జూబ్లీహిల్స్లో మా నాన్న స్థాపించినటువంటి వ్యవస్థ చాలా ఉన్నది, కంప్లీట్గా నేను పీజేఆర్ కూతురుని కనుక విజయారెడ్డి కూడా ఫోకస్ పెంచి జూబ్లీహిల్స్ వైపు పోతారు. ఆ తర్వాత నిన్న మొన్నటి వరకు జూబ్లీహిల్స్ని పట్టుకొని అయినటువంటి ఎవరు దానం నాగేందర్ కూడా ఇప్పుడు ఏం చేస్తా ఉన్నాడంటే, నాకు జూబ్లీహిల్స్ టికెట్ కావాలి, జూబ్లీహిల్స్ టికెట్కి సంబంధించి ఖచ్చితంగా కూడా నేను జూబ్లీహిల్స్ టికెట్ నాకు ఇస్తే గెలుస్తాను, ఈ బీఆర్ఎస్ వాళ్ళ పంచాయతీ కన్నా అలా జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేసి నేను ఖచ్చితంగా గెలుస్తా అని చెప్పేసి దానం నాగేందర్ మాట్లాడుతూ, దానం నాగేందర్ కూడా నాకు టికెట్ కావాలంటా ఉన్నాడు. ఇక దాంతోపాటుగా నవీన్ యాదవ్, మొన్నటి వరకు కూడా గతంలో ఎంఐఎంలో పోటీ చేసినటువంటి అయినా నవీన్ యాదవ్ కూడా ఇప్పుడు కంప్లీట్గా నవీన్ కూడా ఆయన జూబ్లీహిల్స్ టికెట్ కావాలని ఆయన పట్టుకున్నాడు. దాని తర్వాత అజారుద్దీన్కి సంబంధించిన విషయం మీరు అందరికీ తెలుసు, ఆయనకు ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చేసి ఆయన పక్కనకి వెళ్ళిపోయాడు. ఇక ఇంకొక వ్యక్తి ఎవరంటే అంజన్ కుమార్ యాదవ్కి సంబంధించి ఆయన టికెట్ అడుగుతూ ఉన్నాడు. నేను 4 సార్లు ఎంపీగా పోటీ చేసిన, 4 సార్లు ఎంపీగా పనిచేసిన, ప్రత్యేకంగా కూడా ముఖ్యమంత్రులు ఎవరైనా ఆ ముఖ్యమంత్రి క్యాబిన్లలో నాకు స్థానం ఉండేది. మరి అట్లాంటి క్యాపబిలిటీ ఉన్న నాకు ఇప్పుడు మా సామాజిక వర్గానికి అంటే యాదవ సామాజిక వర్గానికి సంబంధించి ఏ మంత్రి పదవి లేదు, ఏ క్యాబినెట్లోనైనా మంత్రి పదవులలో మరి దాదాపుగా కూడా యాదవ్ కమ్యూనిటీకి ఒక సీట్ ఉండేది, ఒక మంత్రి పదవి ఉన్నది. అట్లాంటిది ఇప్పుడు యాదవ్ కమ్యూనిటీకి సంబంధించి ఒక మంత్రి పదవి లేదు, నాకు జూబ్లీహిల్స్ టికెట్ ఇస్తే నేను గెలుస్తా, నాకు మంత్రి పదవి వస్తుంది అని చెప్పేసి ఆయన హాట్ కామెంట్స్ చేస్తూ ఉన్నాడు. కాంగ్రెస్లోనే వర్గపోరు కొనసాగుతోంది, దానం నాగేందర్ వర్సెస్ అంజన్ కుమార్ యాదవ్. అయితే ఇప్పుడు పార్టీ ఇవన్నీ పనులు ఒకవైపు చేసుకుంటూ వస్తే టికెట్ పంచాయతీ ఇప్పుడు పెద్ద పంచాయతీ అవుతుంది. వీళ్ళకు పెద్ద పంచాయతీలలో ఏం చేయాలి,
ఇప్పుడు ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎవరికి టికెట్ ఇవ్వాలి అన్నటువంటి కన్ఫ్యూజన్ మోడ్లో కాంగ్రెస్ పార్టీ కొనసాగుతూ ఉంది. ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తూనే ఉన్నారు. ఆల్రెడీ అంజన్ కుమార్ యాదవ్ డైరెక్ట్ సెంట్రల్ నుంచి అంటే కాంగ్రెస్ పెద్దలతోనే ఢిల్లీ నుంచే వ్యవహారం నడిపిస్తున్న సిచ్యువేషన్స్ కూడా కనబడతా ఉన్నాయి. అయితే ఈ సీటు తమ సీటు కంప్లీట్గా తమ సిట్టింగ్ స్థానాన్ని తాము కాపాడుకుంటామని చెప్పేసి బీఆర్ఎస్ చేస్తూ ఉన్నది. బీఆర్ఎస్ సెంటిమెంట్ని వర్కౌట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఇప్పటికే దాదాపు 6 ఇన్ఛార్జ్లను పెట్టడం జరిగింది. దాంతోపాటుగా ప్రత్యేకమైనటువంటి టీములు వెళ్తూ ఉన్నాయి, ప్రజల్లో తిరుగుతూ ఉన్నారు, ప్రజా సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎక్కడికెక్కడ ప్రజా సమస్యల విషయంలో పోరాటాలు కొనసాగిస్తూ ఉన్నారు. అదే తరహాలో బీజేపీ కూడా ఇదే లైన్లో పోతూ ఉంది. కానీ బీజేపీకి ఏంటి అని అంటే కేంద్ర మంత్రి అయినటువంటి కిషన్ రెడ్డి ఈ లంకా దీపక్ రెడ్డికి సపోర్టెడ్గా ఉంటాడు. డైరెక్టు కేంద్ర మంత్రే ప్రచారంలో దిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. సో దట్ బీజేపీకి సంబంధించిన లైన్ క్లియర్లో ఉంది అండ్ దాంతోపాటు బీఆర్ఎస్కి సంబంధించిన లైన్ క్లియర్లో. ఇప్పుడు కాంగ్రెస్ ఏంటంటే కాంగ్రెస్ కన్ఫ్యూజన్ మోడ్ కనబడతా ఉంది. ఈ కన్ఫ్యూజన్ మోడ్లో టికెట్ ఎవరికి వస్తుంది? జూబ్లీ హిల్స్ టికెట్ అనేది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి కీలకం. అండ్ దాంతోపాటుగా జూబ్లీ హిల్స్లో ఎవరైతే గెలుస్తారో, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో ఎవరైతే గెలుస్తారో ఆ ఉప ఎన్నికల గెలిచిన వాళ్లకు మంత్రి పదవి వస్తుంది అన్నటువంటి ఆశతో ఎదురు చూస్తున్నాను. ఎందుకంటే క్యాబినెట్లో ఆల్రెడీ 2 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. ఈ 2 మంత్రి పదవులలో ఎవరికైనా వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి కనుక ఇప్పుడు ఇక్కడ గెలవాలి, జూబ్లీహిల్స్లో గెలిచిన వాళ్ళకు ఒక మంత్రి పదవి వస్తుందని చెప్పేసి ఆశావాహులు ఎదురు చూస్తూ ఉన్నారు, ఆశలు పెట్టుకుంటా ఉన్నారు, ఇంకా పెరుగుతూ ఉన్నారు. ఇంకా రేసులోకి ఇంకా చాలామంది వచ్చేటువంటి అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి. అసలు ఏం జరగబోతా ఉన్నది? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై కాంగ్రెస్ స్కెచ్లు వేసుకుంటూ పోతా ఉన్నది. ఎందుకంటే ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత వస్తున్నటువంటి తొలి ఉప ఎన్నిక అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రెండోది అనుకోండి, ఎందుకంటే ఆల్రెడీ ఒకటి గెలిచిరు కనుక. సో రెండో దాంట్లో ఇప్పుడు 2 ఏళ్ల తర్వాత అనేక స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేసినాం. ప్రజలలో ఎట్లా ఉన్నది, ప్రజల్లో వ్యతిరేకత ఉన్నదా లేకపోతే పాజిటివ్ ఉన్నదా, ఏమున్నది అనే విషయాన్ని అన్నీ బయటపడాలి. ఇప్పుడు కాంగ్రెస్కి సంబంధించినటువంటి విషయంలో మరి ఒక బీసీ కాన్సెప్ట్ని ఎన్నుకున్నాం, ఫ్రీ బస్సు పెట్టినాం, ఉచిత కరెంట్ ఇస్తూ ఉన్నాం, 500 రూపాయల గ్యాస్ సిలిండర్ ఇస్తూ ఉన్నాం, విద్యార్థులకు సంబంధించినటువంటి యువ వికాసాన్ని కూడా ప్లాన్ చేస్తూ ఉన్నాం. ఇట్లా అనేక స్కీమ్స్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఇంప్లిమెంట్ చేసినటువంటి స్కీమ్స్ నేపథ్యంలో ప్రజలు ఏమైనా మన వైపు మరలుతారా? జూబ్లీహిల్స్కి సంబంధించిన విషయంలో మనం గెలుపు ఖచ్చితంగా చూపించాలి అని చెప్పేసి స్కెచ్లు వేస్తూ ఉన్నారు. ఈ స్కెచ్లు వేసే నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులలోనే పొంతన లేకుండా పోయి ఇప్పుడు టికెట్ పంచాయతీ అయితే కొనసాగుతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. దీనికి సంబంధించి మరిన్ని లేటెస్ట్ వీడియోలతో మళ్ళీ కలుద్దాం. అంటే నేను చూస్తూ ఉండే కేఎంఆర్.